హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రెడ్డి వ్లాగ్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి మినపవడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మినపపప్పుతో రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు, వాటిలో వడలు కూడా ఒకటి. మినపవడలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా నేను ఇక్కడ ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాను. ఈ మినపగుళ్ళు అన్నీ కూడా బాగా శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని ఉంచాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే అంత క్వాంటిటీ తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ మార్నింగ్కి వడలు ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి నైట్ సోక్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు 5 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 2 times వాష్ చేసుకొని నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఇలా శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ఉంచుకోవాలి. నైట్ అంతా సోక్ చేసుకుంటున్నాను ఈ మినపప్పుని. మార్నింగ్ మినపప్పు చాలా బాగా నానిపోయింది. ఇక్కడ నేను చూపించిన విధంగా కూడా పప్పుని ముట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని మినపప్పు అంతా కూడా వడగట్టుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది. మినపప్పు అంతా కూడా పొడి పొడిగా ఉంటేనే మనకి వడలు కూడా క్రిస్పీగా వస్తాయి, అలాగే ఆయిల్ కూడా ఏం పీల్చుకోవు. ఇప్పుడు ఒక జార్ తీసుకొని నేను ఈ మినపప్పు అంతా కూడా మిక్సీ పట్టుకుంటున్నాను. మీరు గ్రైండర్లో కానీ జార్లో కానీ వేసుకొని పిండి అంతా కూడా రుబ్బుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేయాలి, ఎక్కువ వాటర్ కూడా వేసుకోకూడదు. పిండి బాగా మెత్తగా పట్టుకుంటేనే వడలు కూడా మనకు బాగా వస్తాయి. ఇక్కడ నేను చూపించిన విధంగా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటున్న పిండి అంతా కూడా, పిండి ఎంత బాగా కలుపుకుంటేనే అంత బాగా వడలు కూడా వస్తాయి. ఇలా మనం బాగా ఎయిర్ ఫిల్ అయ్యేలాగా ఈ పిండి అంతా కూడా బాగా అనుకోవాలి. బాగా ప్రెస్ చేసి మనం ఇలా కలిపి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 20 minutes దాకా పిండి అంతా కూడా ప్రెస్ చేసి పెట్టుకున్నాను. అప్పుడే మనకు పిండి అంతా కూడా సాఫ్ట్ అయిపోతుంది. అందులోకి జీలకర్ర, ఉల్లికాడలు, ఆనియన్స్, తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి, చిన్నగా కట్ చేసుకొని. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను. తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేసుకోవాలి. మీకు టైము ఉంది అనుకుంటే 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి పిండిని. ఇలా ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వడలు కరకరలాడుతూ వస్తాయి. నేను ఇక్కడ టైం లేదు, సో అందుకని ఒక 10 minutes మాత్రం అన్నీ కలుపుకొని పక్కన పెట్టాను. ఇలా పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక కడాయిలో వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత జాలితో కొంచెం కొంచెం ముద్దలాగా చేసుకుంటూ పిండినంతా కూడా వడల్లాగా ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ బిగినర్స్ ఎవరైనా వంట రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒక జాలితో చేసుకుంటే సరిపోతుంది వడలన్నీ కూడా. జాలికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకుంటే ఈజీగా మనకి జారిపోతాయి వడలన్నీ కూడా, ఏం అంటుకోవు. ఇక్కడ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వడలన్నీ కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత నేను ఇలా చేత్తో కూడా ప్రెస్ చేసి వేసుకున్న వడలన్నీ కూడా. ఈ వడలను పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ సాంబార్తో కూడా తీసుకుంటే చాలా బాగా రుచిగా ఉంటాయి. ఎప్పుడు ఇడ్లీ, దోశ, ఉతప్పం ఇలాంటివి కాకుండా మినపవడలు కూడా చేసి పెట్టండి, అలాగే హెల్దీ కూడా కదా. ఇక్కడ నేను చూపించిన విధంగా చాలా బాగా క్రిస్పీగా వచ్చాయి వడలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.